సో నార్మల్గా వాళ్ళ సైకిల్ లెంగ్త్ ఎలా ఉందో దాని నుంచి ఏదన్నా చేంజెస్ కానీ ఏదైనా డీవియేషన్ కానీ జరిగింది అంటే అది అబ్నార్మల్. అంటే ఇప్పుడు 22 డేస్కి పీరియడ్ వస్తున్న వాళ్ళల్లో అది వాళ్ళ నార్మల్ సైకిల్ లెంగ్త్. వాళ్ళకి ఏదైనా పీరియడ్ 1 వీక్ ముందే రావడం కానీ 1 వీక్ తర్వాత రావడం కానీ ఉంటే అది అప్పుడు అబ్నార్మల్ కిందనే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకా బ్లడ్ ఫ్లో గురించి మాట్లాడాలి అంటే సో 2 to 7 days బ్లడ్ ఫ్లో అనేది ఉంటుంది. సో ఇనీషియల్గా 2 to 3 days ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. సో గ్రాడ్యువల్గా దాని తర్వాత తగ్గుతూ వచ్చి స్టాప్ అవుతుంది. సో ఇంకా నార్మల్ పీరియడ్లో అంటే పీరియడ్కి మధ్యలో బ్లీడింగ్ అవ్వడం కానీ లైక్ స్పాటింగ్ అవ్వడం కానీ, భార్యాభర్త కలిసినప్పుడు బ్లీడింగ్ అవ్వడం కానీ, లేదు మెనోపాజ్ అటైన్ అయిపోయాక తర్వాత బ్లీడింగ్ అవ్వడం కానీ ఇవన్నీ నార్మల్ పీరియడ్లో ఉండదన్నమాట. ఇంకా పీరియడ్స్ అప్పుడు కొంత నొప్పి వరకు అది నార్మల్గానే ఉంటుంది. సో పీరియడ్స్ లైక్ త్రూ అవుట్ 5 days కూడా నొప్పిగానే ఉంటూ ఇలా ఉంటే అది అబ్నార్మల్ కిందే అవుతుంది. అండ్ బ్లడ్ ఫ్లో కూడాను పీరియడ్స్ అప్పుడు నార్మల్ రెగ్యులర్ ఫ్లోగానే